ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి సార్? నా పేరు సాంబయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తుంటాను. గ్రామం మండలం? గ్రామం ఏనగాలు, మాది పర్వతగిరి మండల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టిండు కదా. 6 గ్యారెంటీలలో అంటే ఆర్థికంగా లేరు కాబట్టి 6 గ్యారెంటీలు పూర్తి చేయలేకపోతాను. ఇప్పుడు వీళ్ళ పీరియడ్ వరకు ఆ 6 గ్యారెంటీలు తప్పకుండా నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు అంతా దోపిడీ చేసి అన్ని విధాలా దోసుకొని పక్కకు తొలిగిండు, అన్ని విధాలా బాకీ చేసి ఉండు, రాష్ట్రాన్నే ముంచి పోయిండు. అందువల్ల కాంగ్రెస్ పాలన చక్కగా జరుగుతలేదు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నది కాబట్టి అన్నీ వాళ్ళు చెప్పిన ఏది గ్యారంటీలు చేయలేకపోతాను. అది మీ గ్రామంలో కూడా రైతులకు ఏ విధంగా ఉందంటే ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సన్న బియ్యంకి బోనస్ ఎలా ఉన్నాయంటారు సార్? మా గ్రామంలో రైతు బంధు అందరికి వచ్చింది, సన్న బియ్యం కూడా అందరికి ఇస్తున్నారు. గత పోయిన నెల నుండి అందరికి పంచుతాను, బాగానే ఉన్నది. రుణమాఫీ కూడా అయింది, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? జ్యోతి. ఏం చేస్తుంటాం? వ్యవసాయం. గ్రామం మండలం? పెరకకొండారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమని చెప్పాలి, కరెంటు ఏమి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. కేసీఆరే బాగా ఇచ్చేది. రుణమాఫీ కాలే, ఏం కాలే మాకు. రైతు బంధు పడతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు రైతు బంధు, ఇప్పుడు ఎడబడితేనే పడతలేవు. రుణమాఫీ లేదు, ఏది లేదు. 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చేయలే మాకెన్నడూ కాలేవు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కాలేదా? అప్పుడు కూడా కాలే మాకు, ఎప్పుడు కాలే. సన్న బియ్యం వచ్చినాయి ఈ నెల, రేషన్లు వచ్చినాయి. కరెంటు గ్యాస్ రాలే మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన మంచి కరెంట్ ఇచ్చిండు, అన్ని మంచి రైతు బంధు చేసిండు వేస్తారని. ఈయన రైతు బంధు వేస్తాను, ఈయన వేయలేడు. మాఫీ చేస్తాను, రుణమాఫీ 2 లక్షలు చేస్తాను, చేయలేడు. ఈయన ఏం చేసిండు ఇస్తానని సార్ రైతులకు. మరి కొండారంలో మీకైనా వేరే వాళ్ళు ఎవరికైనా అంటారా రుణమాఫీ ఈ మధ్య? 1 లక్ష వరకు అయినాయి, 2,60,000 అట్లా అయినాయి, మాకు కాలేవు. నమస్తేనండి. మీ పేరమ్మా? ఫాతిమున్నిసా నా పేరు. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్గానే ఉంటాను. గ్రామం మండలం? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఉప్పల్లో ఉంటాము. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన వచ్చిన కాడ నుంచి ఏం లేదండి, లేడీస్కి మాత్రం ఫ్రీ బస్సెస్ అని పెట్టారు కానీ పింఛన్ పెంచుతామన్నారు, పింఛన్ ఇచ్చే వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 ఇచ్చేవాళ్ళు, 2,500 ఇస్తామని చెప్పారు కదా. తను ఉంటే మాత్రం ఇచ్చేవాళ్ళేమో. ఇప్పుడు చూడండి, వాళ్ళు పొలాల వాళ్ళకు కూడా ఏం లేదు, వాటర్ ప్రాబ్లం అయిపోయింది. పంటలు పండించే వాళ్ళకు కూడా వాటర్ లేకుండా, ఏదైనా పంటలు పండితేనే కదా తినేటానికి ఉండేది. రైతులకి కూడా కష్టమే ఉంది. అది మళ్ళీ ఏం రైతుల గురించి డబ్బులు వేస్తానన్నారు కదా, అవి కూడా ఇచ్చారా? ఇవ్వలేదు. కరెంట్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంది ఆయన వచ్చిన కానీ రేవంత్ రెడ్డి. అది వరకు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు, లేడీస్కి అయితే కొంచెం బాగుంది, సపోర్ట్గా బాగా చేశారు తనైతే. ఈయన వచ్చిన కానీ అయితే ఏం చేయలేదండి. కానీ చెప్పాడు ఫ్రీ మన గ్యాస్ సిలిండర్ ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం, మాటలే ఉన్నాయి కానీ చేసేది ఏమీ లేదు ఆయన వచ్చిన కానీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? తనున్నప్పుడు చాలా బాగుందండి, లేడీస్ కూడా రక్షణ ఉంది. ఇప్పుడు చూడండి గొడవలని ఏదైనా అవుతున్నాయి కదా, అప్పుడు ఏమైనా ఉందా? గడబడి ఏమీ లేదు, బాగా జరిగేది. ఎక్కడ లేడీస్ పోయినా కానీ భయం లేకున్నట్టు ఉండేది. ఇప్పుడు చూడండి ఎక్కడ పోయినా గొడవలు, అక్కడ ఇది అవుతుంది, అటు ఇది అవుతుంది, వెళ్ళటానికి కూడా కొంచెం భయంగానే ఉంది. అమ్మా మీ పేరమ్మా? ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం మండలం?
దంతలపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కానీ ఇప్పుడు అంతా మొత్తం కరువు వచ్చినట్టుగా ఉంది మన తెలంగాణ రాష్ట్రం. ఇంకా అన్నీ అంటే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి బస్సు ఫ్రీ లేడీస్కు, ఇంకేవేవి చేస్తుంటే అవి ఏవి కన్ఫర్మే లేవు అసలు. కానీ నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు అన్నీ నిజాలు మాట్లాడింది. ఆయన చేసే పాలన ఆయన చేసినప్పుడు బాగుండేవి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రజలు ఎంత రైతులు ఇంకెంత బాధపడుతున్నారు అనేది అందరూ ప్రజలందరూ చూస్తుర్రులే. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. గ్రామం, మండలం? సీఎంల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం పరిపాలన మంచిగా లేదు కదా రేవంత్ రెడ్డిది. 4,000 పింఛన్ ఇస్తా అని ఇవ్వలేదు. మరి రుణమాఫీ పూర్తిగా కాలేదు. కరెంటు పూర్తిగా ఇస్తా అని కరెంటు ఇవ్వలేదు. అంతా డెవలప్ చేస్తా అని చెప్పేసి అన్నారు, ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇక అంతే ఉంది కదా, ఏది చేసినా పూర్తిగా చేయలేదు. రుణమాఫీ పూర్తిగా కాలే, ఈ పింఛను సరిగా వేయట్లేదు, ఉద్యోగాలు సరిగా వేయట్లేదు. ఈ రైతు బంధు కూడా సరిగా ఇవ్వట్లేదు. ఇన్సూరెన్స్ కూడా కట్ చేసిండు కదా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు సైదులు మాతంగి. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రీషియన్. గ్రామం, మండలం? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేశారు కానీ కొన్ని పొరపాట్లు కూడా చేశారు. దానివల్ల ఓడిపోయింది కూడా. కాంగ్రెస్ వాళ్ళు ఏదో అది ఇది చేస్తాం అని చెప్పారు. వాళ్ళు కూడా ముందుకు రావా ఉన్నారా. ఈరోజు పరిపాలన ఎట్లుందంటే అంతకంటే హీనంగా ఉంది. కాబట్టి వీళ్ళు వచ్చేసి 2 ఇయర్సే కదా, అంత డెవలప్మెంట్ కాదు. 10 సంవత్సరాలు ఆయన చేసింది ఏమీ లేదు. ఈయన చేస్తాడో చేయడో కూడా తెలియదు మనకి. ఉన్నారండి, ఏదన్నా దళిత బంధు, రైతు బంధు, 100 ఎకరాలు భూమి ఓడికి ఇవ్వటం. లేనోడు అంటే ఎవడండి? 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు లేనోడు 50 ఎకరాలు మామిడి తోటలు, అరటి తోటలు 1000 ఎకరాలు కూడా ఇచ్చినావు దళిత బంధు. దానివల్ల ఓడిపోయింది కూడా అయ్యే ప్రాబ్లం. కొన్ని పొరపాట్లు చేశారు, వ్యక్తిగతంగా హ్యాపీ. ఉన్నారండి, ఏదైనా జనాలకు పనికి వచ్చే పనులు ఏం చేయట్లే. ఎక్కడ బట్టి పేరు కాడ ఉన్న కాడ 10 లక్షలు, 10 లక్షలు ఇచ్చాడు. లేని ఒకరు తలాల చిత్తపోతారు కదా, 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరం? ఎవడికి ఇచ్చారు? మళ్ళీ వాడు ఉద్యోగస్తులు 4 ఎకరా భూమి ఉన్నోడు 10 ఎకరా భూమి ఉన్నోడికి ఇచ్చారు. దానివల్లనే ఓడిపోయింది కేసీఆర్ మంచోడు అనట్లే, చాలా మంచోడు. చెడ్డోడని వేరే వాళ్ళు అంటారు. అతను నిరూపించుకోలే. 10 లక్షలు ఇచ్చాడు. అసలు లేదు, మాకు ఇల్లు లేదు, భూమి లేదు. 30 ఏళ్ళు నేను ఖమ్మం వచ్చి, సూర్యాపేట జిల్లా మాది, మేడినెల మండలం. అయినా మాకు కూడా రూపాయి రాలే, ఈ సాయం పొందలే. మరి ఉన్నోడికి 5 ఎకరాల పొలం ఉన్నోడికి 10 లక్షలు ఇచ్చి వాడికి చేసి, అప్పుడు నువ్వు కష్టం తీసుకున్నావు కదా. లేనోడికి ఇచ్చినావా, ఉన్నోడికి ఇచ్చినావు. ఎంక్వైరీ చేయమని ఎవరికి ఇచ్చాడు? అవన్నీ బయటపడతాయి. అంతేగాని ఏ పరిపాలన వచ్చి అంతే ఉంది. ఒకటి స్వార్థం ఏంటంటే పక్కన ఉన్న మోసం చేస్తే, పక్కన ఉన్న నమ్మి వీళ్ళు ఇంట్లో కూకొని బయట వాళ్ళతో నమ్మించుకొని వ్యాపారాలు చేస్తారు తప్ప ఏం లేదు. ఒకటే నిజాయితీ బయటికి వెళ్ళి పరిపాలన ఏంటి, ఏ ఊర్లో ఏం జరుగుతుంది, ఈ గ్రామంలో ఏం జరుగుతుంది, ఏ మండలంలో ఏం జరుగుతుంది, ఏ ఎమ్మెల్యే ద్వారా ఎంత కోటలు పోతున్నాయి, ఎంపీ ద్వారా ఎంత పోతున్నాయి, గ్రామ పంచాయతీ వాళ్ళు ఏమి ఇస్తారు, వాళ్ళకేం పెడుతున్నాం అనేది లేకుండా, ఎవరం లేకుండా చేసి ఇవాళ మీరు ఓడిపోతుంది. ఓడిపోయి ఛాయిస్ కూడా లేదు మీకు, మీరు చేసుకుంది. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలి. అంటే మీరు కూడా పరిపాలన మంచిగా ఉండండి. వీటితో తిట్టడం, అరుచుకోవడం ఇవి కాదు. గ్రామ విలేజ్ల నుంచి ఏం జరుగుతున్నాయి అని రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోవాలి. అలాంటప్పుడు ఏదైపోయినా ఏ పార్టీ అయినా ముందుకు వస్తుంది.